లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి మరో ఎమ్మెల్యే హస్తం గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జూలై 12వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నియోజకవర్గ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్తారని టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మొట్టమొదటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావడం విశేషం. అయితే కేవలం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను రేవంత్ రెడ్డితో భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇందులో రాజకీయం లేదని అప్పట్లో ఆయన తేల్చి చెప్పారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అనేక సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళ్ళి ఆయనతో చాలాసార్లు భేటీ అయ్యారు. పార్టీ మారే ప్రసక్తి లేదు, నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా పార్టీ మారవద్దంటూ చెప్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ తాజాగా సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లుగా ఖచ్చితంగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ సైతం దీనిని ధృవీకరించింది. ఇప్పటికైతే ప్రకాష్ గౌడ్ మాత్రమే వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నా మరో 5 గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.